హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వివో X200 ఫుల్ రివ్యూ చూద్దాం. ఈ ఫోన్ నేను దాదాపు 20 రోజుల పైనుంచి వాడుతున్నా. అండ్ ఈ ఫోన్ నేను వాడుతున్నప్పుడే నా దగ్గరికి OnePlus 13 వచ్చింది. ఈ ఫోన్ ని OnePlus 13 తోటి అండ్ iQOO 13 కూడా కంపేర్ చేస్తూ ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేశాను. ఆ వీడియో ఒకవేళ మీరు చూడాలనుకుంటే పైన ఐకార్డ్స్ లో ఇస్తాను. సో ఈ ఫోన్ ని ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్స్, సో కాల్డ్ కాంపిటీటర్స్ అండ్ బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అనిపించుకునే ఫోన్స్ OnePlus 13 అండ్ iQOO 13 తోటి కూడా కంపేర్ చేశాను. వాటితోటి కంపేర్ చేసినా కానీ నాకు పర్సనల్ గా ఈ ఫోన్ నచ్చింది. దీంతో కంపేర్ చేస్తే స్పెసిఫికేషన్స్ వైజ్ టెక్నికల్లీ అవే బెటర్. కానీ నేను ఆ మూడు ఫోన్స్ లో ఒక ఫోన్ ని పిక్ చేసుకోమంటే వివో X200 పిక్ చేసుకుంటా అని చెప్పా. సో ఎందుకు నాకు ఈ ఫోన్ ఇంతలా నచ్చింది, దీనిలో ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటి, ప్లస్ పాయింట్స్ ఏంటి, ఎలాంటి వాళ్ళు ఈ ఫోన్ కొనాలి, ఎలాంటి వాళ్ళు ఈ ఫోన్ కొనకూడదు. అసలు ఓవరాల్ గా ఈ ఫోన్ ప్రైస్ 66,000 రూపాయలు ఉంటుంది. 66,000 రూపాయలకి ఈ ఫోన్ కొనొచ్చా లేదా అని, ఒకవేళ 66,000 రూపాయలకి ఇది ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్, వాల్యూ ఫర్ మనీ కాదు అనుకున్నా గానీ ఫ్యూచర్ లో ఫెస్టివల్ సేల్స్ లో ఖచ్చితంగా ఈ ఫోన్ మీకు చాలా తక్కువ ప్రైస్ కి వస్తుంది. ఖచ్చితంగా 55,000 రూపాయల లోపు, ఇంకా ఒకవేళ ప్రైస్ తగ్గితే 50,000 రూపాయల లోపు కూడా ఈ ఫోన్ రావచ్చు. సో ఆ సిచ్యువేషన్ కూడా మైండ్ లో పెట్టుకొని, అన్ని కేటగిరీస్ జనాల్ని మైండ్ లో పెట్టుకొని సిచ్యువేషన్ కి తగ్గట్టు అసలు ఎలాంటి వాళ్ళు ఈ ఫోన్ కొనాలి, ఎలాంటి వాళ్ళు ఈ ఫోన్ కొనొద్దు అని క్లియర్ గా ఈరోజు వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్ దీనిలో ఉండే మేజర్ యూఎస్పీ, యూనిక్ సెల్లింగ్ పాయింట్ కెమెరానే కాబట్టి కెమెరా గురించే చూద్దాం. బ్యాక్ సైడ్ దీనిలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, IMX921 సెన్సర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి వస్తుంది. సెకండరీ కెమెరా 50 మెగాపిక్సెల్ 3x టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఇది IMX882 సెన్సర్, దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. థర్డ్ కెమెరా 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇది సామ్సంగ్ JN1 సెన్సర్. బ్యాక్ సైడ్ కెమెరా లెన్సెస్ కి టీ స్టార్ కోటింగ్ కూడా ఉంటుంది. ఈ టీ స్టార్ కోటింగ్ మీకు లో లైట్ లో ఏదైనా లైట్స్ ని వాటిని ఫోటో తీసినప్పుడు ఆ లైట్ రిఫ్లెక్షన్స్ ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరాకి మీకు ఆటో ఫోకస్ కూడా ఉంటుంది. ఇక కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఫోన్ మొత్తంలో అన్ని కెమెరాస్ లో బాగా నచ్చింది ఏంటంటే కలర్స్. ఇది మీకు జైస్ పార్ట్నర్షిప్ తోటి వస్తుంది. కలర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. వైబ్రెంట్ గా, రిచ్ గా, నాచురల్ గా ఉన్నాయి. వైబ్రెంట్ గా, రిచ్ గా ఉన్నంత మాత్రాన సాచురేటెడ్ గా మరీ రెడ్ టింట్ ఏం రావట్లేదు. కలర్స్ అన్ని కూడా చూడడానికి మంచి పంచిగా ఉన్నాయి అండ్ అదే విధంగా నాచురల్ గా కూడా ఉన్నాయి. ఇక డే లైట్ లో ప్రైమరీ కెమెరా ఎక్సలెంట్ ఫోటోస్ క్యాప్చర్ చేస్తుంది. కలర్స్ చాలా బాగుంటున్నాయి అండ్ జూమ్ చేసి చూసినా కానీ డీటెయిల్స్ మీకు మంచి అమౌంట్ ఆఫ్ డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ లో లైట్ లోకి వెళ్ళిపోయినా కానీ మీకు కొంచెం ఎనఫ్ లైటింగ్ ఉంటే చాలా మంచి పిక్చర్స్ ప్రైమరీ కెమెరా క్యాప్చర్ చేస్తుంది. పర్టికులర్ గా ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్ లో కూడా చాలా మంచి పిక్చర్స్ క్యాప్చర్ చేస్తుంది. అండ్ అల్ట్రా వైడ్ కెమెరా డే లైట్ లో మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ప్రైమరీ కెమెరాని అల్ట్రా వైడ్ కెమెరాని కంపేర్ చేసినా కానీ ఆ కలర్ బ్యాలెన్స్ కూడా బాగా కుదిరింది. నార్మల్ గా అన్ని ఫోన్స్ లో ప్రైమరీ కెమెరాలో మంచి కలర్స్ ఉంటే అల్ట్రా వైడ్ లో అంత మంచి కలర్స్ ఉండవు. బట్ దీనిలో ఆ కలర్ బ్యాలెన్స్ కూడా బాగుంది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో డే లైట్ లో డీటెయిల్స్ కూడా బాగున్నాయి. లో లైట్ కి వెళ్ళిపోయినా కానీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మంచి ఇమేజెస్ క్యాప్చర్ చేస్తుంది. మిగిలిన కాంపిటీషన్ తోటి కంపేర్ చేస్తే బెటర్ గానే ఉంది. కానీ అండ్ టెలిఫోటో కెమెరా వచ్చేసరికి దీన్ని యూస్ చేసి 3x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. డే లైట్ లో 3x ఆప్టికల్ జూమ్ కెమెరా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. మీరు జూమ్ చేసి చూసినప్పుడు చాలా మంచి డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ లో లైటింగ్ సిచ్యువేషన్ కి వెళ్ళిపోతే ఆర్టిఫిషియల్ లైటింగ్ అంటే పార్టీ లైటింగ్ సిచ్యువేషన్, హోటల్ లైటింగ్ సిచ్యువేషన్ ఉంటుంది కదా, ఆ సిచ్యువేషన్ అయితే మాత్రం ఓకే, టెలిఫోటో కెమెరా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. కాకపోతే మరి ఎక్స్ట్రీమ్ లో లైటింగ్ సిచ్యువేషన్ కి వెళ్ళిపోతే అక్కడ ఇమేజ్ అయితే మీకు కొద్దిగా సాఫ్ట్ ఉంటుంది. ఆబ్వియస్లీ లైటింగ్ లేనప్పుడు ఏ కెమెరా అయినా కానీ స్ట్రగుల్ అవుతుంది. పర్టికులర్లీ టెలిఫోటో కెమెరాస్ అయితే ఇంకా స్ట్రగుల్ అవుతాయి. అది ఏ ఫోన్ లో అయినా కానీ కామన్. కాకపోతే కొంచెం లైటింగ్ ఉంటే మాత్రం చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది టెలిఫోటో కెమెరా కూడా. అండ్ ఇక టెలిఫోటో కెమెరాని యూస్ చేసి మీరు 10x వరకు జూమ్ చేయొచ్చు, 100x వరకు కూడా జూమ్ చేయొచ్చు. మంచి అమౌంట్ ఆఫ్ డీటెయిల్స్ కూడా క్యాప్చర్ చేస్తుంది. అండ్ 100x వరకు తీసినా కూడా ఒకవేళ మీరు ఏదైనా దూరంగా ఉన్న ఫ్లెక్సీలు వాటిని వీటిని తీసినా కానీ అక్కడ టెక్స్ట్ ఏది ఉందో మీరు క్లియర్ గా చదవగలుగుతున్నారు. 100x కూడా దీనిలో మరి గిమికీగా అయితే లేదు, ఎంతో కొంత వాడుకోవచ్చు. మరీ 100% యూజబుల్ అని చెప్పట్లేదు. ఎందుకంటే 100x జూమ్ లెంత్ లో ఒకవేళ మీరు ఏదైనా పూల మొక్కల్ని, చెట్లని, వాటిని ఫోటో తీసారనుకోండి, అవి మరీ చాలా చండాలంగా వస్తున్నాయి. అట్లా కాకుండా ఏదైనా టెక్స్ట్, ఏదైనా అక్షరాలు ఉన్న వాటిని ఫోటో తీసారంటే ఆప్టిమైజేషన్ బాగా చేస్తుంది. అక్కడ ఉన్న అక్షరాలు ఏంటియో మీరు కరెక్ట్ గా తెలుసుకోవచ్చు. అండ్ ఇక ఫ్రంట్ కెమెరా డే లైట్ లో మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. పర్టికులర్లీ వివో ఫ్రంట్ కెమెరా స్పెషలిస్ట్ కాబట్టి ఫ్రంట్ కెమెరా ఇమేజెస్ మీకు చూడడానికి చాలా బాగుంటాయి. కాకపోతే బ్యాక్ కెమెరాతో కంపేర్ చేస్తే ఫ్రంట్ కెమెరా కొంచెం మీకు ముఖానికి మేకప్ కొట్టినట్టు చూపిస్తుంది. అలా అని డీటెయిల్స్ ఏమైనా మిస్ అవుతున్నాయి అంటే మరీ ఏం మిస్ కావట్లేదు. కాకపోతే ఫ్రంట్ కెమెరా ఆ మేకప్ కొట్టే ఎఫర్ట్ లేకపోతే ఇంకా షార్ప్ గా ఉండొచ్చు. బట్ ఓవరాల్ ఫ్రంట్ కెమెరా డే లైట్ లో మీకు చూడడానికి చాలా బాగుంది. అండ్ లో లైట్ లోకి వెళ్ళిపోయినా కానీ ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్ అయినా, ఎక్స్ట్రీమ్ లో లైటింగ్ కండిషన్ అయినా కానీ ఫ్రంట్ కెమెరా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. మీరు తీసే ఫోటో బ్రైట్ చేసి చూపించడానికి ట్రై చేస్తుంది. అండ్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ డీటెయిల్స్ కూడా ఉన్నాయని చెప్పాలి. అండ్ ఇక పోర్ట్రేట్ షాట్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మీరు 5 ఫోకల్ లెన్స్ లో పోర్ట్రేట్ షాట్ తీయొచ్చు. 23mm, 35mm, 50mm, 85mm, 100mm. ఈ 5 ఫోకల్ లెన్స్ లో పోర్ట్రేట్ షాట్స్ కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేస్తాయి. పర్టికులర్ గా 23mm అంటే 1x అండ్ తర్వాత 85 అండ్ 100mm ఈ పోర్ట్రేట్ షాట్స్ మీరు చూడాలి. వీటిల్లో మీకు బెస్ట్ డీటెయిల్స్ ఉంటాయి. 23mm మీకు మెయిన్ కెమెరా యూస్ చేస్తుంది, దీనిలో మంచి డీటెయిల్స్ ఉంటాయి. అండ్ దాని తర్వాత 35 అండ్ 50mm వచ్చేసరికి డిజిటల్ జూమ్, మెయిన్ కెమెరాని క్రాప్ ఇన్ అయ్యి డిజిటల్ జూమ్ చేసి ఫోటో షాట్ తీస్తుంది. ఇవి కూడా మీకు చూడడానికి బాగానే ఉంటాయి అండ్ డీటెయిల్స్ కూడా బాగానే ఉంటాయి. బట్
85mm తోటి కంపేర్ చేస్తే అంత బెటర్ డీటెయిల్స్ అయితే ఉండవు. 85mm చూడండి చాలా మంచి డీటెయిల్స్ ఉంటాయి అండ్ పోర్ట్రేట్ షాట్ కూడా చూడడానికి ఎక్సలెంట్ గా కనిపిస్తుంది. ఎందుకంటే 85mm ఫోకల్ లెంత్ లో వచ్చేసరికి 3x టెలిఫోటో కెమెరా డెడికేటెడ్ గా యూజ్ అవుతుంది. సో అక్కడ మీకు బెస్ట్ అమౌంట్ ఆఫ్ డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ ఏమనిపించింది అంటే 50mm డిజిటల్ జూమ్ కాకుండా టెలిఫోటో కెమెరాకి ఆ 50mm యాక్సెస్ ఉంటే బాగుండేది అనిపించింది. సో దట్ 50mm పోర్ట్రేట్ ఇంకా మీకు చాలా బెటర్ గా కనిపించింది. కాకపోతే డెడికేటెడ్ కెమెరా ఇచ్చి డిజిటల్ జూమ్ కాకుండా ఉంటే ఇంకా చాలా మంచి రిజల్ట్ 50mm నుంచి వచ్చేది. అండ్ ఫ్రంట్ కెమెరాలో కూడా డే లైట్ లో పోర్ట్రేట్ షాట్స్ చాలా బాగా వస్తున్నాయి. ఇక లో లైటింగ్ కండిషన్కి వెళ్ళిపోతే పార్టీ లైటింగ్ సిచ్యువేషన్ అయితే మాత్రం మీకు ఓకే నో ప్రాబ్లం అంటారు. మీకు మంచి లైటింగ్ ఉంటే మంచి ఫోటోస్ క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా పార్టీ లైటింగ్ కండిషన్ అంటే రెస్టారెంట్ లైటింగ్ కండిషన్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. జూమ్ చేసి చూస్తే మరి అంత డీటెయిల్స్ అయితే ఉండవు. అండ్ ఇక పోర్ట్రేట్ షాట్స్ లో మీకు డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. ఇవి వివో X200 Pro లో ఇంకా చాలా ఉంటాయి. X200 Pro లో ఉన్నంత కలెక్షన్ దీనికైతే ఇవ్వలేదు. ఎందుకంటే ఫ్లాగ్షిప్ కి దీనికి డిఫరెన్షియేట్ చేయాలి కదా. 90,000 ఫోన్ కి 60,000 ఫోన్ కి డిఫరెన్షియేట్ చేయాలి కాబట్టి చాలా ఫీచర్స్ దీనిలో తీసేశారు పోర్ట్రేట్ పరంగా. బట్ ఉన్న ఫీచర్స్ లో నాకు బాగా నచ్చింది అయితే మాత్రం బ్లాక్ అండ్ వైట్ పోర్ట్రేట్స్. ఈ పర్టికులర్ మీరు స్క్రీన్ మీద చూస్తున్న బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ అయితే నా ఫేవరెట్ అనమాట. చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా 50mm 85mm ఫోకల్ లెంత్ లో క్యాప్చర్ చేసిన ఇమేజెస్. నాకైతే ఈ పిక్చర్స్ చాలా బాగా నచ్చినాయి. ఒక ప్యూర్ ఫోటోగ్రఫీ లవర్ కి ఈ పిక్చర్స్ చాలా బాగా నచ్చుతాయి. అండ్ దీనిలో మీకు సూపర్ మ్యాక్రో అని ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ సూపర్ మ్యాక్రోలో మీకు టెలిఫోటో కెమెరా యూజ్ అవుతుంది. నార్మల్ మ్యాక్రో షాట్ మనం 4 cm దగ్గరికి వెళ్ళి తీస్తాం కదా. దీనిలో అలా కాకుండా టెలిఫోటో కెమెరా యూజ్ చేసి 10x లో గానీ 3x లో గానీ జూమ్ చేసి మ్యాక్రో షాట్ తీయొచ్చు. ఇది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు ఇవి కమలాకాయ తొక్కలు ఎంత బాగా కనిపిస్తున్నావు. అండ్ ఈ స్పైడర్ చూడొచ్చు ఎంత బాగా కనిపిస్తుందో. ఇలా సూపర్ మ్యాక్రోలో మీరు మంచి ఆర్ట్ ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఇక వీడియో డిపార్ట్మెంట్ కి వెళ్ళిపోతే అన్ని కెమెరాస్ ని యూస్ చేసి మీరు 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. డే లైట్ లో ప్రైమరీ కెమెరా వీడియో అయితే ఎక్సలెంట్ గా కనిపిస్తుంది. కాకపోతే డే లైట్ లో ప్రైమరీ కెమెరా వీడియో ఇంకొంచెం స్టేబుల్ ఉండొచ్చు అనిపించింది. స్టెబిలైజేషన్ కొంచెం నాకు ప్రాబ్లం అనిపించింది. అదొక్కటి తప్పించి ఎక్స్పోజర్ విషయంలో కానీ కలర్స్ విషయంలో కానీ డే లైట్ లో ప్రైమరీ కెమెరా కంప్లైంట్ చేయడానికి లేదు. ఇక లో లైట్ కి వెళ్ళిపోయినా కానీ కొంచెం సరిపోయినంత లైటింగ్ ఉంటే చాలు. స్ట్రీట్ లైటింగ్ కండిషన్ లో కూడా మీకు బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇక అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా డే లైట్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈవెన్ మీరు వ్లాగ్స్ రికార్డ్ చేయడానికి కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని వాడుకోవచ్చు. బట్ లో లైట్ కి వెళ్ళిపోతే కొంచెం మీకు నాయిస్ పిక్ చేస్తుంది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇక టెలిఫోటో వీడియో 3x టెలిఫోటో వీడియో నా ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. పర్టికులర్లీ టెలిఫోటో కెమెరా ఎక్స్పోజర్ చాలా బాగా కంట్రోల్ చేసుకుంది. ఇక్కడ నా దగ్గర OnePlus 13 ఉంది అండ్ వివో X200 ఉంది. రెండిట్లో వీడియో మీరు కంపేర్ చేయొచ్చు. OnePlus 13 లో అక్కడ నా ముఖం అంతా కూడా మరీ ఎండగొట్టేసి హార్ష్ లైటింగ్ అంతా నా ముఖం మీద చూపిస్తుంది. బట్ వివో చూడొచ్చు అదంతా కూడా లైటింగ్ అంతా కూడా కంట్రోల్ చేసి చాలా బ్యాలెన్స్డ్ గా చూపిస్తుంది. ఆ సన్ స్లాప్డ్ ఎఫెక్ట్ అయితే లేదు. నార్మల్ ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిలు అయితే సన్ కిస్డ్ అంటారు, కానీ నా ముఖం మీద అది నిజంగా సన్ స్లాప్ కొట్టినట్టుంది. ఆ ఎఫెక్ట్ మీకు OnePlus లో కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. బట్ వివోలో ఆ ఎఫెక్ట్ లేదు. చాలా కంట్రోల్ గా తీసుకుంది వివోలో అయితే. లో లైట్ కి వెళ్ళిపోతే టెలిఫోటో కెమెరా అంత రేంజ్ పర్ఫార్మెన్స్ ఉండదు. కొంచెం ఎనఫ్ లైటింగ్ ఉంటే మాత్రం కొంచెం వీడియో సాఫ్ట్ ఉంటుంది కానీ చూడడానికి బాగానే ఉంటుంది. కానీ ఎక్స్ట్రీమ్ లో లైట్ సిచువేషన్ లో టెలిఫోటో కెమెరా స్ట్రగుల్ అవుతుంది. ఫ్రంట్ కెమెరా డే లైట్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. కాకపోతే ఫ్రంట్ కెమెరా కూడా స్టెబిలైజేషన్ లేదు. 4K లో స్టెబిలైజేషన్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది. అదొక్క మైనస్ పాయింట్ తప్పించి ఫ్రంట్ కెమెరా వీడియో అసలు కంప్లైంట్ చేయడానికి లేదు. ఇంకా ఫ్రంట్ కెమెరా మీకు ఆటో ఫోకస్ ఉంటుంది కాబట్టి చాలా బాగా తీసుకుంటుంది వీడియో అయితే. ఇక్కడ ఒక పర్టికులర్ శాంపుల్ చూడొచ్చు. ఇక్కడ సూర్యుడు నా వెనకాల ఉన్నారు, నేను అటు ఇటు తిరుగుతున్నా. సూర్యుడు అప్పుడే సన్సెట్ అవుతుంది. ఆ సూర్యుడు నా వెనకాల ఉన్నది కూడా అక్కడ ఎంత కరెక్ట్ గా ఆ సూర్యుడి షేప్ ఆ డాట్ షేప్ ఎంత కరెక్ట్ గా తీసుకుందో చూడొచ్చు. ఇక్కడ మిగిలిన ఫోన్స్ అన్ని కూడా దాదాపు అక్కడంతా వైట్ చూపించేస్తాయి. ఇది చూపించినంత డీటెయిల్డ్ గా నా ముఖాన్ని అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ లో నా స్కైని సూర్యుడిని ఏ ఫోన్ కూడా చూపించదు. ఒకవేళ బ్యాక్గ్రౌండ్ ని స్కైని చూపించాలంటే నా ముఖం అంతా కూడా డార్క్ అయిపోతుంది. లేదు నా ముఖాన్ని చూపించాలంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వాష్ అవుట్ అయిపోయి అక్కడంతా కూడా వైట్ కలర్ గా వచ్చేస్తుంది. బట్ దీని కెమెరా మాత్రం అవి రెండు బ్యాలెన్స్ చేసుకొని పర్ఫెక్ట్ గా చూపించింది. అండ్ లో లైట్ లోకి వెళ్ళే కానీ ఫ్రంట్ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. సఫిషియంట్ లైటింగ్ ఉంటే మాత్రం చాలా మంచి వీడియో క్యాప్చర్ చేస్తుంది. ఇక వీడియో డిపార్ట్మెంట్ మొత్తంలో కూడా స్టెబిలైజేషన్ ఇచ్చుంటే అసలు పేరు పడడానికి ఉండేది కాదనిపించింది. 4K లో ఫ్రంట్ కెమెరా స్టెబిలైజేషన్ అండ్ బ్యాక్ కెమెరాస్ కి 4K లో స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. కాకపోతే ప్రైమరీ కెమెరా వరకు కొంచెం బెటర్ చేస్తుంటే బాగుంది అనిపించింది. అండ్ ఇక బొకే వీడియో నాకు ఇంకో ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే మైనస్ ఏంటంటే బొకే వీడియో 4K లేదబ్బా. 4K ఇచ్చుంటే అల్టిమేట్ ఉంటుంది. బొకే వీడియో మీకు 1080pలో మాత్రమే రికార్డ్ చేయొచ్చు. ప్రైమరీ కెమెరా నుంచి బొకే వీడియో బాగానే ఉంది, క్వాలిటీగా ఉంది. బొకే వీడియో అయితే చూడడానికి చాలా బాగుంది. కాకపోతే టెలిఫోటో కెమెరా బొకే వీడియో నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది 3x బొకే వీడియో. ఆ 3x లెంత్ లో ఆ ఫ్రేమ్ ఆఫ్ వ్యూ అదంతా కూడా చాలా బాగుంటుంది కాబట్టి బొకే వీడియో చూడడానికి DSLR లెవెల్లో కనిపిస్తుంది. చాలా బాగుంది. నేనైతే 3x బొకే వీడియోకి ఫిదా అని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా చూడడానికి బొకే వీడియో చాలా బాగుంది. ఈవెన్ లో లైట్ లోకి వెళ్ళా కానీ బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా టెలిఫోటో కెమెరా ఫ్రంట్ కెమెరా బొకే వీడియో చాలా బాగా తీసుకుంటుంది. అక్కడ మీకు ఎక్కువ డీటెయిల్స్ ఉండవు కానీ ఓవరాల్ బొకే వీడియో లో లైటింగ్ కండిషన్ లో కూడా
చూడడానికి బాగుంది, ఆ బ్లరీ ఎఫెక్ట్ కూడా న్యాచురల్ గా ఉంది. ఓవరాల్ ప్రతి లైటింగ్ కండిషన్ లో కూడా దీనిలో ఉండే ప్రతి కెమెరా దాని బెస్ట్ ఇస్తుందని చెప్పాలి. నెక్స్ట్ ఇంకా బిల్డ్ అండ్ డిజైన్ చూసామంటే ఇది మీకు బ్యాక్ సైడ్ అంతా కూడా గ్లాస్ ఉంటుంది, చుట్టూ ఉండే ఫ్రేమ్ వచ్చరికి అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. ఫ్లాగ్షిప్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ విషయంలో ఏం కాంప్రమైజ్ చేయలేదు. అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా ఫోన్ మీకు పట్టుకోవడానికి కొంచెం కాంపాక్ట్ గానే ఉంటుంది. ఇది 6.67 ఇంచ్ డిస్ప్లే సైజ్ తోటి వస్తుంది. ఫోన్ సన్నగా ఉంటుంది అండ్ సింగిల్ హ్యాండ్ లో యూస్ చేయడానికి కూడా మరీ 6.78 ఇంచ్ 6.8 ఇంచ్ ఫోన్స్ అంత ఇబ్బంది అయితే అనిపించట్లేదు. ఫోన్ అయితే చేతిలో పట్టుకోవడానికి కాంపాక్ట్ ఉంది అండ్ ప్రీమియం ఉంది అండ్ వెయిట్ కూడా దగ్గర 200 గ్రామ్స్ ఉంటుంది. చేతిలో పట్టుకోవడానికి మరీ అంత వెయిట్ కూడా ఏం అనిపించట్లేదు. అండ్ డిస్ప్లే చూసామంటే 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లే 1.5K రెజల్యూషన్ తోటి వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తోటి వస్తుంది. HDR10+ సర్టిఫికేషన్ ఉంటుంది. డిస్ప్లేలో ఈ ప్రైస్ కి రెండు చిన్న కాంప్రమైజెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే 2K డిస్ప్లే ఇవ్వలేదు, 66,000 రూపాయలు దీని యాక్చువల్ ప్రైస్. దీనిలో కాంపిటీటర్స్ OnePlus 30 లో కానీ iQOO 30 లో కానీ 2K రెజల్యూషన్ డిస్ప్లే ఉంటుంది. దీనిలో మాత్రం 1.5K ఉంటుంది. అండ్ ఇంకోటి ఇది మీకు LTPO ప్యానల్ కాదు, అంటే రీఫ్రెష్ రేట్ ని 1 Hz నుంచి 120 Hz వరకు ఈచ్ అండ్ ఎవ్రీ హెర్జ్ కూడా అడ్జస్ట్ చేసుకోదు. ఒకవేళ రీఫ్రెష్ రేట్ అడ్జస్ట్ కావాలంటే స్మార్ట్ గా 30, 60, 90, 120 ఈ 4 రకాలుగా మాత్రం అడ్జస్ట్ చేసుకునేది. సో ఈ ప్రైస్ లో మనం LTPO ప్యానల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డిస్ప్లేలో డాల్బీ విజన్ కూడా లేదు. ఇవి డిస్ప్లేకి ఉన్న కాంప్రమైజెస్. ఈ కాంప్రమైజెస్ తీసి పక్కన పెట్టి డిస్ప్లే క్వాలిటీ గురించి అనుకుంటే డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది. డిస్ప్లేలో మంచి కలర్స్ ఉన్నాయి అండ్ ఇది మీకు క్వాడ్ కర్వ్ డిస్ప్లే కాబట్టి డిస్ప్లే బెజల్స్ మీకు చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ఒకవేళ మీరు ఎక్కువ మూవీస్ చూసేవాళ్ళైనా కానీ వైడ్ 1L1 సర్టిఫికేషన్ తోటి వస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో HD క్వాలిటీలో స్ట్రీమ్ చేస్తుంది అండ్ యూట్యూబ్ లో HDR వీడియో కూడా ఏ ప్రాబ్లం లేకుండా ప్లే చేస్తుంది. అండ్ బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు పీక్ బ్రైట్నెస్ 4500 nits అడ్వర్టైజ్ చేశారు. బట్ నాకైతే మాక్సిమం HDR వీడియో ప్లే చేసేటప్పుడు 2700 nits వరకు బ్రైట్నెస్ వచ్చింది. 2700 nits కూడా చిన్న విషయం కాదు, ఎక్కువ బ్రైట్నెస్ అని చెప్పాలి. అయితే ఇది HDR వీడియో ప్లే చేస్తున్నప్పుడు వచ్చిన బ్రైట్నెస్. నార్మల్ గా సన్లైట్ లో తీసుకెళ్లి యూస్ చేస్తుంటే మాత్రం దగ్గరగా 1700 nits వరకు బ్రైట్నెస్ వచ్చింది. బ్రైట్నెస్ అయితే తక్కువేం కాదు, సన్లైట్ విజిబిలిటీ కూడా బాగానే ఉంది, నో ప్రాబ్లం అట్ ఆల్. అండ్ ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో ప్రాసెసర్ వచ్చరికి Dimensity 9400 ప్రాసెసర్ ఉంటుంది. ఇది ఈ ఇయర్ MediaTek వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. దీని పర్ఫార్మెన్స్ మీకు 8 Gen 3 కంటే బెటర్ ఉంటుంది. మరి Snapdragon 8 Elite దాకా వెళ్ళలేదు, బట్ 8 Gen 3 కంటే బెటర్ ఉంటుంది. అండ్ దీనిలో ర్యామ్ అండ్ రామ్ కూడా LPDDR5X ర్యామ్ తోటి వస్తుంది, UFS 4.0 స్టోరేజ్ తోటి వస్తుంది. ఇక ప్రాక్టికల్ పర్ఫార్మెన్స్ డైలీ డే టు డే యూస్ చేస్తున్నప్పుడు నో ప్రాబ్లం అట్ ఆల్. గేమింగ్ వచ్చరికి BGMI 120 FPS లో హ్యాండిల్ చేస్తుంది. 120 FPS లో గేమ్ ప్లే కూడా చాలా స్మూత్ ఉంది. ఎక్కడ కూడా మేజర్ లాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ నేను నోటీస్ చేయలేదు. ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అబ్బా, మీరు Dimensity అనగానే తక్కువ అంచనా ఇవ్వకండి. ఫ్లాగ్షిప్ ఇది. ఈ రేంజ్ లో మీరు పర్ఫార్మెన్స్ కూడా కాంప్రమైజ్ అనుకోవాల్సిన అవసరం లేదు. ఫ్లాగ్షిప్ లెవెల్లోనే పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఏం కాంప్రమైజ్ అయితే ఉండదు. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కానీ 8 Elite లెవెల్లో ఉండదు. ఇది రియల్ టైమ్ లో ఈ డిఫరెన్స్ మీరు ఏమన్నా నోటీస్ చేయొచ్చు అంటే ఒక 5 to 10% కూడా రియల్ లైఫ్ లో మీరు డిఫరెన్స్ ఏం నోటీస్ చేయరు. ఇక గేమింగ్ చేసేటప్పుడు టెంపరేచర్ వచ్చేసరికి ఇక్కడ Dimensity అనిపించింది. నార్మల్ గా ఇప్పుడు మనకి వింటర్ నడుస్తుంది. ఈ 4 రోజుల్లో నేను చాలా ఫోన్స్ చెక్ చేశా. నేను చెక్ చేసిన ఫోన్స్ అన్ని కూడా మాక్సిమం గేమింగ్ ఆడేటప్పుడు 39 or 40 వరకు మాత్రమే రీచ్ అయింది. బట్ ఇది మాత్రం 41+ వెళ్ళిపోయింది. సో ఇక్కడ మాత్రం Dimensity DNA ఎక్కడికి పోలేదు, కొంచెం హీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. 41 కూడా హీట్ అంటే ఇది వింటర్ అబ్బా, వింటర్ లోనే 41 రీచ్ అయిందంటే సమ్మర్ లో ఇంకా మీరు ఒక 4-5 డిగ్రీలు ఎక్కువ వేసుకోండి. 45, 46 దాకా సమ్మర్ లో దీని టెంపరేచర్ వెళ్ళొచ్చు. సో అదొకటి మైండ్ లో పెట్టుకోండి. బట్ టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా నో ప్రాబ్లం అట్ ఆల్. CPU థ్రోటిల్ ఇష్యూలు అలాంటివి అయితే మీకు ఏమి రావు. బట్ మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఇది చుట్టూ ఉండే ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం ఫ్రేమ్ కాబట్టి వేడి మీకు ఈ పైకి తెలుస్తూ ఉంటుంది, కాలిపోతూ ఉంటుంది. దాని యూస్ మీరేం టెన్షన్ పడబాకండి. అంటే బ్యాటరీ వచ్చరికి 5800 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 90 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీనిలో మీకు వైర్లెస్ ఛార్జింగ్ లేదు. ఇక ఛార్జింగ్ స్పీడ్ వచ్చరికి ఇది 100% కావడానికి దగ్గరగా 45 minutes వరకు టైం తీసుకుంటుంది. ఇక బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే దీనిలో బ్యాటరీ 5800 mAh బ్యాటరీ, అంటే నియర్లీ 6000 mAh బ్యాటరీ ఉంది. బట్ దీని బ్యాటరీ పర్ఫార్మెన్స్ అయితే నియర్లీ 6000 mAh బ్యాటరీ ఫోన్ లాగా అనిపించలేదు. కొంచెం ఒక 5000 mAh బ్యాటరీ ఉన్న ఫోన్ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో అలానే ఉంది. కొంచెం డ్రైనింగ్ ఇష్యూ ఉంది అనిపించింది. అంటే మరీ ర్యాపిడ్ డ్రైనింగ్ ఇష్యూ అంటే ర్యాపిడ్ డ్రైనింగ్ ఇష్యూ కాదు. ఒక యావరేజ్ యూజర్ కి ఖచ్చితంగా ఒక ఫుల్ వర్కింగ్ డే వస్తుంది. స్క్రీన్ ఆన్ టైం చెప్పాలంటే దగ్గరగా 6.5 hours నుంచి 7 hours వరకు వచ్చింది. కొంచెం హెవీగానే యూజ్ చేశాను. హెవీగా యూజ్ చేసినా కానీ 6 hours అంటే పర్లేదు. కాకపోతే 5800 mAh రేంజ్ అయితే లేదు పర్ఫార్మెన్స్. పర్టికులర్లీ గేమ్స్ ఆడేటప్పుడు అండ్ కెమెరా యూజ్ చేసేటప్పుడు బ్యాటరీ కొంచెం ఎక్కువ డ్రైన్ అవుతుంది అనిపించింది. అండ్ ఈ ఫోన్ లో నేను ఒక చిన్న వీడియో ఎడిట్ చేశాను. వీడియో ఎడిట్ చేసేటప్పుడు కూడా బ్యాటరీ కొంచెం ఫాస్ట్ గా డ్రైన్ అవుతున్నట్టు అనిపించింది. యూట్యూబర్స్ ఎవరైనా ఈ ఫోన్ తీసుకోవాలనుకుంటే ఇది మైండ్ లో పెట్టుకోండి. అండ్ ఇక సాఫ్ట్వేర్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే Android 15 తోటి వస్తుంది, FunTouchOS 15 తోటి వస్తుంది. Android అప్డేట్స్ వచ్చేసరికి 4+5 years ప్రొవైడ్ చేస్తారు. అంటే Android 19 వరకు మీకు అప్డేట్స్ అయితే దీనిలో వస్తాయి. ఇక UI గురించి మాట్లాడుకుంటే UI లో మీకు అవుట్ ఆఫ్ బాక్స్ కొంచెం ఒక 4-5 బ్లోట్వేర్ యాప్స్ అయితే వస్తాయి. వాటిని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక Vivo UI మీకు కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. నాకైతే రెండు కాదు, అటు బాగా నచ్చేసిందంటే బాగా నచ్చలేదు, నచ్చకుండా ఉందంటే మరీ అంత టఫ్
టఫ్ కూడా ఏం లేదు. ఈ రెడ్మీ వాళ్ళ హైపర్ ఓఎస్ కంటే ఇది చాలా బెటర్ ఉంది. ఆప్షన్స్ మీకు క్లియర్ గా తెలుస్తున్నాయి. యూఐ అయితే నాట్ దట్ బ్యాడ్, బానే ఉందని చెప్పాలి. కాకపోతే దీనిలో వి యాప్ స్టోర్ అని ఒకటి ఉంటుంది, దాని నుంచి నోటిఫికేషన్ అప్పుడప్పుడు మీకు కొంచెం ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. అండ్ కస్టమ్ ఓఎస్ కాబట్టి మీకు దీనిలో కావాల్సిన ఫీచర్స్ అన్ని ఉంటాయి. యాప్ లాక్ కానీ డ్యూయల్ యాప్స్ కానీ అన్ని ఉంటాయి. అండ్ కాల్స్ సిగ్నల్స్ గురించి మాట్లాడుకుంటే కాల్ సిగ్నల్స్ నాకు నో ప్రాబ్లం అట్ ఆల్. 20 రోజులు నా ప్రైమరీ సిమ్ కార్డ్ వేసి నేను ఈ ఫోన్ వాడాను. ఎక్కడ కూడా నాకు కాల్ డ్రాపింగ్ ఇష్యూస్ కానీ కాల్ జంపింగ్ ఇష్యూస్ కానీ సడన్ గా సిగ్నల్ డ్రాప్ అవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం నేను నోటీస్ చేయలేదు. ఇంకా ఇది మీకు అల్యూమినియం ఫ్రేమ్ తోటి వస్తుంది కాబట్టి యాంటెనా బ్యాండ్స్ అని కూడా పైకి కనిపిస్తూనే ఉంటాయి. సో సిగ్నల్ రిసెప్షన్ కూడా యాంటెనా బ్యాండ్స్ పైకే ఉన్నాయి కాబట్టి బెటర్ గానే ఉందని చెప్పాలి. అండ్ కాలర్ యూఐ కూడా ఇది మీకు వివో డైలాగ్ తోటి వస్తుంది. ఒకవేళ మీరు కాల్ రికార్డ్ చేసినా కానీ అవతల వాళ్ళకి మీరు కాల్ రికార్డ్ చేసినట్టు ఏమి అనిపించదు. అండ్ సిమ్ కార్డ్స్ వచ్చేసరికి ఓన్లీ 2 సిమ్ కార్డులు మాత్రం వేసుకోగలరు, మెమరీ కార్డ్ వేసుకోలేరు. ఇక మిగిలిన ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మీకు ఐఆర్ బ్లాస్ట్ ఉంటుంది, ఎన్ఎఫ్సి సపోర్ట్ చేస్తుంది, సెక్యూరిటీ పర్పస్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తోటి వస్తుంది. కాకపోతే ఇది ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్. ఈ ప్రైస్ లో మనకి కాంపిటీషన్ అంతా కూడా అల్ట్రాసానిక్ ప్రొవైడ్ చేస్తారు, బట్ ఇది మాత్రం స్టిల్ ఆప్టికల్ తోటి వస్తుంది. ఇది కాస్ట్ కటింగ్ అని చెప్పాలి. ఫింగర్ ప్రింట్ అయితే ఫాస్ట్ అండ్ యాక్యురేట్ ఉంది, నో ప్రాబ్లం. అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తోటి వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే లేదు. స్టీరియో స్పీకర్స్ అయితే పర్వాలేదు, లౌడే ఉన్నాయి. కాకపోతే నాకు ఇంకో 10% లౌడ్ ఉండొచ్చు అనిపించింది. అండ్ స్టీరియో సపరేషన్ వచ్చేసరికి 60-40 ఉంది. అంటే 60% వాల్యూమ్ కింద స్పీకర్ నుంచి వస్తుంటే 40% వాల్యూమ్ మాత్రమే పైన ఇయర్ పీస్ నుంచి వస్తుంది. ఆ ప్రాపర్ 50-50 స్టీరియో ఎఫెక్ట్ అయితే లేదు. ఇంకా స్టీరియో స్పీకర్స్ ఆ స్టీరియో సపరేషన్ విషయంలో బెటర్ గా వీళ్ళు ట్యూన్ చేసి ఉండొచ్చు. అండ్ ఈ ప్రైస్ లో మరి ముఖ్యంగా చెప్తున్నా, ఇది మీకు USB 2.0 పోర్ట్ తోడు వస్తుంది. ఒకవేళ మీలో గేమర్స్ ఎవరన్నా ఉంటే దీన్ని ఒకవేళ ఎల్గాటో కనెక్ట్ చేసి స్ట్రీమ్ చేయాలనుకుంటే చేయలేరు. ఓన్లీ ఇది మీకు USB 2.0 తో మాత్రం వస్తుంది. 2.0 కాబట్టి స్టోరేజ్ ట్రాన్స్ఫర్ స్పీడ్స్ కూడా కొంచెం తక్కువ ఉంటాయి. ఇక్కడ కూడా 66,000 రూపాయలు పెట్టినప్పుడు 3.2 ఇచ్చి ఉండాల్సింది అనిపించింది. అండ్ IP68+69 రేటింగ్ తోడు వస్తుంది. వాటర్ రెసిస్టెంట్ ఫోన్ అనమాట. కాకపోతే నేలలో పడిపోయి ఫోన్ ఖరాబ్ అయిపోతే వారంటీ రాదు, గుర్తుపెట్టుకోండి. ఇది డిపార్ట్మెంట్ వైజ్ దీనిలో ఉన్న ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అయితే ఒకసారి మైనస్ పాయింట్స్ కాస్ట్ కటింగ్స్ అన్ని ఒకసారి మళ్ళీ సమరైజ్ చేసుకుంటే ఫస్ట్ 1.5K డిస్ప్లే, ఆ ప్రైస్ లో మనకి అన్ని కూడా 2K డిస్ప్లేస్ దొరుకుతాయి. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఆప్టికల్ ఇచ్చారు, అల్ట్రాసానిక్ ఇవ్వలేదు. మూడోది డాల్బీ అట్మాస్ డాల్బీ విజన్ లేకపోవడం. నాలుగోది వైర్లెస్ ఛార్జింగ్ లేకపోవడం. ఐదోది USB 2.0 పోర్ట్. ఇక ఎలాంటి వాళ్ళు ఈ ఫోన్ కొనొచ్చు అంటే ఫస్ట్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, దీనిలో ఇప్పుడు నేను కొన్ని కాంప్రమైజెస్ కొన్ని కాస్ట్ కటింగ్స్ చెప్పాయి కదా, ఆ కాస్ట్ కటింగ్స్ కి దీని ప్రైస్ కి అంతలా మ్యాచ్ కాలేదు. 66,000 రూపాయలు అనేది ఈ ఫోన్ కి కొంచెం ఎక్కువ ప్రైస్ అనే చెప్పాలి. దీనికి కరెక్ట్ గా వాల్యూ ఫర్ మనీ ప్రైసింగ్, వర్త్ డీల్, స్టీల్ డీల్ అని ఎప్పుడు చెప్పాలంటే నా దృష్టిలో 55,000 రూపాయలు దీనిలో ఉన్న టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కి చాలా మంచి ప్రైస్. కాకపోతే 66,000 రూపాయలు దేన్ని చూసి తీసుకోవచ్చు అంటే దీనిలో ఉన్న కెమెరా అయితే మాత్రం నేను ఫిదా. యాక్చువల్లీ ఈ ఫోన్ నేను రివ్యూ చేయడానికి కొన్నా. రివ్యూ రికార్డ్ చేసే టైంకి ఈ ఫోన్ ని సబ్స్క్రైబర్స్ కి మీలో ఒకరికి ఫోన్ అయితే అమ్మేసా, అడ్వాన్స్ కూడా తీసుకున్నా. యాక్చువల్లీ ఈ ఫోన్ ఇవ్వడం నాకు అసలు ఇష్టం లేదు. కెమెరా నాకు అంత బాగా నచ్చింది. ఈ ఫోన్ గానీ నా దగ్గర ఉంటే నేను అవుట్డోర్ ఎక్కడికన్నా షూట్స్ కి వెళ్తున్నా గానీ ఇక DSLR తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనిలో 3x బొకే వీడియో అంత బాగుంది. ఆ 3x బొకే వీడియో పెట్టేసి యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసినా కానీ ఎవరు గుర్తుపట్టరు. చాలా బాగుంది కెమెరా అయితే మాత్రం. అండ్ ఇక ప్రాసెసర్ కూడా Dimensity 9400 ఏం తక్కువ ప్రాసెసర్ కాదు. ప్రాసెసర్ వైజ్ గా కూడా 66,000 రూపాయలు అనేది ఓకే. కాకపోతే మిగిలిన డిపార్ట్మెంట్స్ ఇప్పుడు బ్యాటరీలో కొన్ని ఆప్టిమైజేషన్ ఇష్యూస్ ఉన్నాయి, డ్రైనింగ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పా. అండ్ మిగిలిన కొన్ని కాస్ట్ కటింగ్స్ ఉన్నాయి. ఆ కాస్ట్ కటింగ్స్ అన్ని మైండ్ లో పెట్టుకుంటే 66,000 రూపాయలు అనేది అంత వర్తీ ప్రైస్ కాదు. సరే నాకు ఫోన్ వర్తీ అయినా పర్లేదు, కాకపోతే నా రిక్వైర్మెంట్ హెవీలీ కెమెరా మీద ఉంది. కెమెరా బాగుండాలి అండ్ ఫోన్ వాడడానికి బాగుండాలి. ఈ ఫోన్ వాల్యూ ఫర్ మనీ కాదు అన్నా కానీ వాడడానికి ఎక్కడ కూడా బాగాలేదు అని చెప్పలేదు. వాడడానికి ఫోన్ చాలా బాగుంది, ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంది, కెమెరా తోపు ఉంది అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సో ఇవి నా మెయిన్ ప్రైమరీ ఆస్పెక్ట్స్. వాల్యూ ఫర్ మనీ కాకపోయినా కానీ నాకు కెమెరా పరంగా అర్జెంట్ నీడ్ ఉంది, బెస్ట్ కెమెరా ఫోన్ కావాలి. నార్మల్ గా 60,000 రూపాయలు పెడుతుంటే మనకి డెడికేటెడ్ DSLRs వచ్చేస్తాయి. కాకపోతే నాకు డెడికేటెడ్ DSLRs వద్దు, కెమెరా ఫోనే కావాలి అనుకున్న వాళ్ళు ఈ ఫోన్ ఖచ్చితంగా 66,000 రూపాయలు కూడా దీని కెమెరా కోసం ఆరామ్సే పెట్టచ్చు. లేదు అంటే నా సజెషన్ వచ్చేసరికి బెటర్ మీరు కొన్ని ఆఫ్లైన్ స్టోర్స్ లో ట్రై చేయండి. ఆఫ్లైన్ స్టోర్స్ లో కొన్ని బాక్స్ ఓపెన్ ఫోన్స్ దాదాపు 50,000 రూపాయలకి అమ్ముతున్నారు. అండ్ సీల్డ్ ఫోన్స్ కూడా దగ్గరగా 66,000 రూపాయలు లోపే, 55,000 రూపాయలు అరౌండ్ ప్రైస్ లో సీల్డ్ ఫోన్స్ కూడా అమ్ముతున్నారు. సో ఆఫ్లైన్ లో ట్రై చేయండి. ఆఫ్లైన్ లో కానీ మీకు ఈ ఫోన్ 55,000 రూపాయలకి సీల్డ్ బాక్స్ దొరికిందంటే మాత్రం అన్ని డిపార్ట్మెంట్స్ వైజ్ గా ఈ ఫోన్ ఆ ప్రైస్ కి జస్టిస్ చేస్తుంది. లేదు నేను వెయిట్ చేస్తా అంటే మీరు వెయిట్ చేయొచ్చు. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ లో కానీ ఇంకా అదర్ సేల్స్ లో కానీ నెక్స్ట్ రాబోయే 4 to 6 months లో ఇది మీకు చాలా తక్కువ ప్రైస్ కి వస్తుంది. దాదాపు సేల్స్ లో 55,000 రూపాయల లోపు ఈ ఫోన్ వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ కూడా ఆ ప్రైస్ లో టిక్ చేస్తుంది. ఇది ఓవరాల్ గా నా రివ్యూ అయితే. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోని షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఛానల్లో వచ్చే వీడియోస్ కూడా ఫాలో అవుతుంటాను ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.